श्रीवासलक्ष्मणगुरोस्तनयं सुशीलं तत्प्राप्तसर्वनिगमान्तरहस्यबोधम् श्रीबालधन्वि कुलवारिधिशीतभानुं श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां स्रजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः भूय एवास्तु भूयः। శ్రీమదాదివరాహ క్షేత్ర విభూషితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసుని పాదారవిందాల చింత నాదనీరాజన మంటప ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సాహచర్యంతో తిరుప్పావై వ్రతంలో నేటికి మనం 10వ పాశురంలోకి ప్రవేశించాం. పాశురాన్ని ముందుగా అనుసంధానం చేసుకుని పాశుర అర్థాన్ని తెలుసుకుందాం. నోత్తుచ్చు వర్గం పుహిహిమ్మవమ్మనాయ్ மாத்தமுந்தாரோ வாசல் திரவாதார் நாத்தத்துழாழ்முடி நாராயணன் நம்மால் போத்த பறைதரும் புண்ணியனால் பண்டொரு நாள் கூத்தத்தின் வாழ்விழிந்த கும்பகர்ணனும் தோத்து முனக்கே பெருந்துயில்தான் தந்தானோ ஆத்தவனந்தலுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திரவேலோரெம்பாவாய் ఆండాళ్ తిరువడిహళే శరణం. నిన్నటి పాశురంలో సీతాదేవిలాగా తన్మయీభావంతో అంత అధ్యవసాయం కలిగినటువంటి గోపబాలికను మేలుకొలిపి తమ గోష్ఠిలో కలుపుకొని ముందుకు సాగుతూ ఉన్నారు. ఆమెను మేలుకొలిపేటువంటి సందర్భంలో మామాయన్ మాధవన్ వైహుందన్ ఎన్నెందు నామం పలవున్ నవిన్రేలో రెంబావాయ్. మామాయన్ చాలా ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితాలు కలిగినటువంటి వాడు. అంటే ఆయన ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు అనేటువంటిది ఎవరూ కూడా ఊహించలేరు. అలాంటి స్వభావం కలిగినటువంటి వాడు ఆయన. ఒకానొక సందర్భంలో కృష్ణ పరమాత్మకు బాగా చలి జ్వరం వచ్చింది. ఈ నారద మహర్షి ఆయనను దర్శించుకోవడానికి వచ్చాడు. బాగా చలి జ్వరం వచ్చింది. ఈ జ్వరం పోవాలి అంటే ఏమిటి? సరే నారద మహర్షితో అన్నాడు కదా, నారద మహర్షి నాకు ఎవరైతే అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి భక్తులు ఉంటారో వారి యొక్క పాదధూళి గనక తీసుకుని వచ్చినట్లయితే దానిని తీర్థంలో కలిపి నేను సేవించినట్లయితే నా ఈ జ్వరం తగ్గిపోతుంది అని అన్నాడు ఆయన. అని చెప్పి నారద మహర్షి వైపు జాలిగా చూశాడు. అంటే నువ్వు భక్తుడివే కదా, నీ పాదధూళి కొంచెం ఇవ్వు, నేను తీర్థంగా స్వీకరిస్తాను అని. నారద మహర్షి చెంపలు వేసుకుని అదేమిటి స్వామి, నీకు నా పాత తీర్థం ఇవ్వడం ఏమిటి? అంత భక్తుడిని అయినప్పటికీ నీకు గనక నేను నా పాత తీర్థాన్ని గనక ఇచ్చినట్లయితే నేను రౌరవాది నరకాలకు వెళ్లాల్సి వస్తుంది, కాబట్టి ఈ సాహసాన్ని నేను చేయలేను అని బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇంకెవరైనా భగవద్భక్తులు ఉన్నారా అని ఆలోచిస్తూ ఉన్నాడు. వేదవ్యాస మహర్షి కనిపించాడు. సరే వేదవ్యాస మహర్షి దగ్గరికి వెళ్ళాడు. మహర్షి ఇట్లా కృష్ణ పరమాత్మకు చలి జ్వరం వచ్చింది, ఇది తగ్గాలి అంటే ఎవరైనా భగవద్భక్తులైనటువంటి వారి యొక్క పాదధూళి కావాలి అని అన్నారు, కాబట్టి నీ పాదధూళి ఇవ్వు అని ఆయన అడిగాడు.
అడిగితే ఆయన వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువని కదా, సాక్షాత్తు నారాయణుడి యొక్క స్వరూపమే కదా, ఆయన కూడా చెంపలు వేసుకుని నాకంత ధైర్యం లేదు, ఆయన కనుక నా పాదధూళి ఇచ్చానంటే నేను ఏ లోకాలకు వెళ్ళాలో తెలియదు, కాబట్టి నేను అంత సాహసం చేయలేను, పదా ఇంకెవరైనా ఉన్నారో వెతుకుదాం అని వెతుకుతూ ఉన్నారు. ఉద్ధవుడు కనిపించాడు. ఆయన కృష్ణ పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి భక్తుడు. సరే ఉద్ధవుడి దగ్గరికి వెళ్ళారు, ఉద్ధవుని ప్రశ్నించారు. ఉద్ధవుడు కూడా నాకంత ధైర్యం లేదు, ఆయన గనక నా పాదధూళి కనుక ఇచ్చినట్లయితే నా పరిస్థితి ఏమిటో నాకు తెలియదు, కాబట్టి నేను అంత సాహసాన్ని చేయలేను, కాబట్టి నేను ఇవ్వను అని అన్నాడు ఆయన. ఇంకెవరైనా ఉన్నారా వెళ్ళి అడుగుదామని బృందావనంలో గోపికల దగ్గరికి వెళ్ళాట. గోపికల దగ్గరికి వెళ్ళి ఇట్లా కృష్ణ పరమాత్మకు చలిజ్వరంగా ఉంది, కాబట్టి ఆ జ్వరం తగ్గాలి అంటే భక్తుల యొక్క పాదధూళి గనక తీర్థంలో కలుపుకొని తాగితే సేవిస్తే గనక అది తగ్గుతుంది అన్నారు, కాబట్టి మీ పాదధూళి ఏదైనా ఇవ్వగలరా అంటే మళ్ళీ ఏమీ ఆలోచించకుండా వాళ్ళంతా కూడా తట్టల్లో ఎత్తివ్వడం ప్రారంభించారట. ఉద్ధవుడు అన్నట్ట, ఇదేం భక్తో అర్థం కావట్లేదు వీళ్ళకి, వీళ్ళు కనుక ఇలా పాదధూళి ఇచ్చినట్లయితే వీళ్ళు రౌరవాది నరకాలకు వెళతారనే విషయం కూడా తెలుసుకోకుండా ఉన్నారే అని అనుకుంటూ కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి ఇట్లా జరిగింది అని ఆ వృత్తాంతాన్ని తెలియజేస్తే అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తాడు, భక్తి అంటే ఇది ఉద్ధవా, నేను ఏ లోకానికి వెళితే ఏమీ పర్వాలేదు, కానీ కృష్ణ పరమాత్మకు మాత్రం జ్వరం తగ్గిపోవాలి అని ఆలోచించారు చూసావా, అది భక్తి అంటే. అంటే నేను బాగుంటే చాలు, వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అని అనుకునేటువంటి తత్వం గోపికలలో ఉన్నది అని కృష్ణ పరమాత్మ రుజువు చేసినటువంటి సందర్భం. అంటే మామాయన్ అంటే ఒక్కొక్కరి యొక్క పరిస్థితిని కూడా మన కళ్ళ ముందుకు ఉంచేట్టుగా చాలా ఆశ్చర్యకరమైన చేష్టితాలు చేసేటువంటి వాడు. మనకి గర్గభాగవతం అని చాలా ప్రసిద్ధమైనటువంటి భాగవతం. మనం ఇక్కడ ఈ భాగవతాన్ని ఎట్లా అయితే వేదవ్యాస భాగవతాన్ని ఆదరిస్తామో, ఉత్తరాది వైపు గర్గ మహర్షి రచించినటువంటి భాగవతాన్ని కూడా చాలా అత్యంత ఆదరంగా చూస్తారు వాళ్ళంతా. దాంట్లో ఈ రాధాదేవి యొక్క ప్రస్తావనంతా కూడాను గర్గభాగవతంలో మనకు కనిపిస్తుంది. మామూలు మూల భాగవతంలో అయితే కనిపించదు, కానీ గర్గభాగవతంలో కనిపిస్తుంది. ఆ గర్గభాగవతంలో ఉండేటువంటి ఇతివృత్తం ఏమిటంటే, ఒక్కసారి కృష్ణ పరమాత్మకి పాద సంవాహనం చేయడానికి రుక్మిణీదేవి వెళ్ళిందట. పాద సంవాహనం చేస్తూ ఉంటే దేవుడి యొక్క పాదారవిందాలు బాగా జ్వరం వచ్చినట్టు అయిపోయింది. సరే జ్వరం వచ్చింది, ఎందువల్ల ఇట్లా అయింది అని కృష్ణ పరమాత్మను అడిగితే ఏమీ లేదు, నా భక్తురాలు ప్రతిరోజు కూడాను పాలు తాగి పడుకుంటుంది, ఆవిడ పాలు తాగకుండా పడుకుంది, కాబట్టి నాకు జ్వరం వచ్చింది అన్నట్టు ఆయన. ఓహో, పాలు తాగకుండా పడుకుంది, ఆ భక్తురాలు ఎక్కడ ఉంటుంది, ఆమె పాలు తాగకపోవడానికి నువ్వు పడుకోవడానికి సంబంధం ఏమిటంటే, ఆమె పడుకోకపోతే నాకు నిద్ర రాదు, ఆవిడ పడుకుంటేనే నాకు నిద్ర వస్తుంది. సరే ఆ భక్తురాలు ఎక్కడ ఉంది అంటే యమునా నదికి ఆవలి వైపు ఉంది, ఒక చిన్న గుడిసెలో, ఎవరో కాదు రాధాదేవి. సరే రుక్మిణీదేవి తెలుసుకుంది. అంటే ఆ పాలు ఎట్లా తాగేదంటే చక్కగా కుంకుమ పువ్వు, చాలా జాపత్రి అన్నీ కూడా కాచుకొని ఆ పాలలో బాగా వేడివేడిగా తాగడం, అంటే చక్కగా దాన్ని చల్లార్చుకుని తాగడం ఆ రాధాదేవికి ఉండేటువంటి అలవాటు. ఆ రోజు ఆవిడ తాగల. సరే కృష్ణ పరమాత్మ ఈ విషయం చెప్పిన తర్వాత రుక్మిణీదేవి స్వయంగా పాలు కాచుకుని వెళ్ళింది, ఆ గోపబాలికకు అదే ఆ రాధాదేవికి ఇచ్చింది, ఆవిడ తీసుకుంది. తీసుకున్న తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వచ్చింది. పాద సంవాహనం చేయడానికి పాదాలు పట్టుకుంటే బాగా వేడిగా ఉంది. బాగా వేడిగా ఉంటే ఇదేమిటి వేడిగా ఉన్నాయే కాళ్ళు అని అన్నాడు. అవును, ఆ రాధాదేవి తాగినటువంటి పాలు చాలా వేడిగా ఉన్నాయి, కాబట్టి నా కాళ్ళు బాగా వేడిగా ఉన్నాయి అన్నట్ట. ఆవిడ తీసుకునేటువంటి పాలకిను నీ పాదాలకి ఏదైనా సంబంధం ఉందా అంటే, ఆమె మనస్సులో ఎప్పుడు కూడా ధ్యానం చేసేటువంటివి నా పాదాలే, కాబట్టి ఆవిడ నువ్వు ఇంత బాగా వేడిగా కాచుకుని తీసుకుని వెళ్ళావు కదా, అది ఆవిడ తీసుకునేటప్పటికీ ఆవిడ పడుకుంది, కానీ ఆ మనస్సులో నా యొక్క పాదాలే ధ్యానం చేస్తూ ఆవిడ తాగుతుంది కదా, కాబట్టి నా పాదాలు కాస్త వేడిగా ఉన్నాయి అన్నట్టు ఆయన. ఇలాంటి చమత్కారమైనటువంటి చేష్టలన్నీ కూడా కృష్ణ పరమాత్మ తన అవతారంలో చేసి చూపాడు. కాబట్టి మామాయన్ చాలా ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితాలు కలిగినటువంటి వాడు, చేష్టితాలను చూపించేటువంటి వాడు. మాధవన్ వైహుందనెన్నెన్ నామం పలవన్ నవిన్రేలో రెంబావాయ్. అలాంటి నామాలన్నీ కూడా మేము ఎన్నో కీర్తించామయ్యా, కీర్తించామమ్మా, దయచేసి నువ్వు మా గోష్ఠిలో కలవవలసింది అని ప్రార్థిస్తే నిన్నటి గోపబాలిక ఆ గోష్ఠిలో కలిసింది, ముందుకు బయలుదేరి వెళుతూ ఉన్నారు. ఇవాల్టి ఈ గోపబాలిక యొక్క విశేషం ఏమిటి అంటే, ఈమె కూడా శరణాగత నిష్ఠురాలు. అంటే నిన్న గోపబాలిక ఎలాగో ఇవాల్టి గోపబాలికకు అదే లక్షణాలు ఉన్నాయి, కానీ ఈమెకి కొంచెం వ్యత్యాసం, వేదాంత విషయాల్లో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయన్నమాట. మనకు ఈ వేదాంతలో శరణాగతి అని అంటాం.
శరణాగతి అంటే నీవే తప్ప ఇంకెవరూ నన్ను కాపాడేటువంటి వాళ్ళు లేరు అని భావించడమే శరణాగతి అని. అంటే మనకు మోక్షం పొందడానికి కర్మయోగము అని, జ్ఞానయోగము అని, భక్తి యోగము, దీని గురించి మనం తర్వాత భాషలలో తెలుసుకోవచ్చు. ఇన్ని యోగాలు ఉన్నా ఈ యోగాలు కాకుండా ఈ యోగాలన్నీ కూడా నన్ను కాపాడలేవు, నువ్వు తప్ప నన్ను కాపాడేటువంటి వాళ్ళు లేరు అనేటువంటి భావన కలిగి ఉండడమే శరణాగతి అంటే. అలా చేసేటువంటి దాన్ని శరణాగతి అంటారు. ఈ శరణాగతుల్లో కూడా రకరకాల వ్యత్యాసాలు మనకు కనిపిస్తుంది వేదాంత శాస్త్రంలో. అలా ఉండేటువంటి గోపబాలిక ఈమె గొప్పతనం ఏమిటి అంటే, కృష్ణ పరమాత్మ ఎంతమందినో ఏడిపిస్తూ ఉంటాడు కదా సహజంగా. ఆ సమయానికి వస్తాను అంటాడు, రాడు, చిలిపి చేష్టలన్నీ చేస్తూ ఉంటాడు. కానీ కృష్ణ పరమాత్మనే బాధ పెట్టేటువంటి తెలివితేటలు కలిగినటువంటి గోపబాలిక ఈ గోపబాలిక. ఈమె ఎక్కడ ఉంటుంది? కృష్ణ పరమాత్మ యొక్క పక్కింట్లోనే ఉంటుందన్నమాట ఈమె. అంటే పక్కింటిలోనే కృష్ణ పరమాత్మ ఈయన ఇల్లు కలిసే ఉంటుంది. ఆయనంటి నుంచి ఈమె ఇంటికి రావడానికి ఒక ద్వారం ఉంటుంది. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. అంటే అదృష్టవంతురాలు. అందువల్ల నోత్తుచ్చు వర్గం పుహిహిమ్మ అమ్మనాయని ఈ పాశురంలో తెలియజేస్తారు. అంటే ఈ శరణాగతిలో ఇందాక చెప్పుకున్న శరణాగతిలో ఉండేటువంటి వ్యత్యాసాలు, కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. అంత ప్రావీణ్యం కలిగినటువంటిది నిన్నటి గోపబాలికకు ఉండేటువంటి లక్షణాలే ఈమెకి ఉన్నది. ఆయన వస్తాడు, మనల్ని తీసుకుని వెళతాడు అనేటువంటి భావన. దీన్ని ఏమంటారంటే స్వగత స్వీకారము, పరగత స్వీకారము అని చెప్తారు. అంటే మనముగా పరమాత్మను వరించడాన్ని స్వగత స్వీకారము అని అంటాం. పరగత స్వీకారము అంటే ఆయనగానే మనల్ని వరించడాన్ని పరగత స్వీకారము అంట. ఈ రెండింటిలో ఏది గొప్పది అంటే పరగత స్వీకారమే గొప్పది. మనం వరించడం కంటే ఆయన వరించడమే చాలా గొప్పది అని వేదాంత శాస్త్రంలో మనకు తెలిసేటువంటి ఒక విషయం. అలాంటి అదృష్టవంతురాలు ఈ గోపబాలిక. ఈ శరణాగతి అని మనం చెప్పాను చూసారా. ఈ శరణాగతి అంటే ఎవరి దగ్గరికి అయినా వెళ్ళి నువ్వు తప్ప నన్ను కాపాడేటువంటి వాడు ఎవడూ లేడు అని భావించేటువంటి దాన్ని శరణాగతి అని అన్నాం. శరణాగతి కనుక చేస్తే సహజంగా మనుషులు ఎవరు కూడా విడిచిపెట్టరు. రామాయణానికి దీర్ఘ శరణాగతి అని పేరు. కాబట్టి రామాయణంలో అడుగడుగునా శరణాగతులు కనిపిస్తాయి. దాంట్లో దీర్ఘ శరణాగతి అనేటువంటిది రామాయణానికి పేరు. ఎక్కువ మనకి విభీషణ శరణాగతి అని ఇట్లా రకరకాల శరణాగతులన్నీ కూడా రామాయణంలో కల్పిస్తాయి. దాంట్లో మొట్టమొదట బాలకాండలో కనిపించేటువంటి శరణాగతి ఒకటి ఉందండి. విశ్వామిత్ర మహర్షి దగ్గరికి వెళ్ళి త్రిశంకువు అనేటువంటి మహారాజు నన్ను నువ్వు కాపాడాలి, నాకు నువ్వు స్వర్గాన్ని ఇప్పించాలి అని ప్రాధేయపడ్డాడు. విశ్వామిత్ర మహర్షి ఆ సమయంలో రాజర్షిలాగా ఉన్నాడు. అంటే రాజర్షిగా అవుతూ ఉన్నాడు తపస్సు చేసి. ఆ సందర్భంలో ఈ త్రిశంకువు అనేటువంటి వాడు ఒక రాజు. ఆయనకి సశరీరంగానే స్వర్గానికి వెళ్ళాలి అనేటువంటి ఇచ్ఛ. అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టకుండా స్వర్గానికి వెళ్ళాలి అని. ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి చలి ఒక విధంగా ఉంటే ఉత్తరాదిలో వెళితే చలి వేరే విధంగా ఉంటుంది. ఇక్కడ మనం ధరించేటువంటి వస్త్రాలు అక్కడ పనికిరావు. ఇంకా దానికంటే బాగా లావుపాటివి ధరిస్తేనే మనం ఆ చలికి ఆగుతాం అన్నమాట. అదే విధముగా ఈ శరీరము వేరే చోట పనికిరాదు, అంటే వేరే లోకాలకు పనికిరాదు. ఇక్కడ దుస్తులు ఎట్లా అయితే ఇక్కడ పనికొచ్చేటువంటివి వేరే దేశానికి వెళితే ఎలా అయితే పనికిరాదో, అదేవిధంగా ఈ శరీరము వేరే వేరే లోకాలకు పనికిరాదు. అక్కడికి వెళితే వేరే వేరే శరీరాలు ధరించాలి. ఇప్పుడు నరకానికి వెళ్ళామనుకోండి, యాతనా శరీరము అని అంటాడు. వాడు కాలుస్తూ ఉంటాడు, పొడుస్తూ ఉంటాడు, వాడు చచ్చిపోడు, వాడు అట్లానే ఉంటాడు. అదే ఇలాంటి శరీరంతో వెళ్తే ఒక్కసారి పొడిచారంటే వాడు చచ్చి ఊరుకుంటాడు. కానీ అక్కడ చచ్చిపోకూడదు, వాడు బతికి ఉండాలి, వాడు అనుభవిస్తూనే ఉండాలి. ఆ బాధ మాత్రం అనుభవిస్తూ ఉంటాడు, చచ్చిపోడు వాడు. అది నరకానికి ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు. ఇక స్వర్గానికి ఏమిటి అంటే ఎన్నో భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉంటాడు, అధికమైనటువంటి భోగభాగ్యాలు. ఇప్పుడు ఒక మధురమైనటువంటి పదార్థం ఉందనుకోండి, మనం ఎక్కువ తినాలి అంటే మహా అయితే జిలేబీలో జాంగిరీ ఇష్టమైంది అనుకోండి, తింటాం, ఒక 2 తింటాం, లేకపోతే 3 తింటాం, లేకపోతే 4 తింటాం. దానికి మించి తినలేం. దానికి మించి ఈ శరీరం తట్టుకోలేదు, దానికి మించి మనం తినలేం కూడా. అదే స్వర్గంలో అనుకోండి ఎంత అన్నా తినచ్చు, వాడు తింటూనే ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది స్వర్గంలో ఉండేటువంటి వెసులుబాటు. కాబట్టి అక్కడ ఉండేటువంటి శరీరం వేరే విధంగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఆ శరీర నిర్మాణం ఉంటుంది, దీనికి తగ్గట్టుగా ఈ శరీర నిర్మాణం ఉంటుంది. ఈ త్రిశంకు అనేటువంటి వాడికి తన శరీరంతోనే వెళ్ళాలి అని, తన శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలి అనేటువంటిది వాడి ఉద్దేశం. మామూలుగా స్వర్గానికి వెళ్ళాలి అని గనక అతని కోరిక అయి ఉంటే ఈ త్రిశంకువుకి ఎవరు గురువు అంటే వశిష్ఠ మహర్షి. కాదనేవాడు కాదు. ఎట్లాగూ ఒక యాగం చేస్తాడు, తద్వారా స్వర్గానికి వెళ్ళొచ్చు, కానీ శరీరాన్ని మాత్రం విడిచిపెట్టాలి. ఈయన ఉద్దేశం ఏమిటి? ఈ శరీరాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు, ఈ శరీరంతోనే ఇట్లానే స్వర్గానికి వెళ్ళాలి అని ఇతని యొక్క పట్టుదల.
వశిష్ఠ మహర్షిని ఎంత అడిగినా వశిష్ఠ మహర్షి అన్నాడు కదా, అదంతా కుదరదు, అట్లా చెయ్యలేము అని అన్నాడు ఆయన. సరే, వశిష్ఠ మహర్షికి చాదస్తం ఎక్కువైంది, వయస్సు మీద పడింది కాబట్టి ఆయన లాభం లేదు. ఆయన పిల్లల్ని వెళ్ళి అడుగుదామని చెప్పి ఆయన పిల్లల దగ్గరికి వెళ్ళి అడిగాడు. అడిగితే ఆ పిల్లలు అన్నారు కదా, నువ్వు మా తండ్రిని విడిచిపెట్టి నా దగ్గరికి వచ్చావు, ఏదన్నా న్యాయం ఉందా? ఎవరైనా ఒక పురోహితుడు ఉన్నాడు అంటే, ఒక ఇంటికి ఒక పురోహితుడు ఉన్నాడంటే అతన్నే ఆశ్రయించాలి. అలా కాకుండా వేరే చోటికి వస్తే అది చాలా దోషము, పెద్ద పాపము. కాబట్టి నువ్వు ఆయన్ని విడిచిపెట్టి, మేము పిల్లలమే అయి ఉండవచ్చు కాక ఆయన్ని విడిచిపెట్టి మా దగ్గరికి వచ్చావు కాబట్టి నువ్వు చండాలత్వాన్ని పొందుతావని శాపాన్ని ఇచ్చారు. సరే, అతను రాజు దగ్గర నుంచి చండాలుడిగా మారిపోయాడు. కానీ వాడు ఆ కోరిక మాత్రం చావాలా, ఎట్లా అయినా సరే ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలి అనేటువంటిది వాడి ఉద్దేశం. అదే సందర్భంలో విశ్వామిత్ర మహర్షి గొప్ప తపస్సు చేస్తూ ఉన్నాడు, రాజర్షి అయ్యాడు, రాజర్షిగా పిలువబడుతూ ఉన్నాడు. అతనికి రాజర్షి అనేటువంటి పట్టాన్ని దేవతలంతా కూడా ఇచ్చారు. సరే, వశిష్ఠ మహర్షికి విశ్వామిత్ర మహర్షికి పచ్చగడ్డ వేస్తే భగ్గుమంటుంది, వాళ్ళిద్దరికీ పడదనమాట. ఆ సందర్భంలో బ్రహ్మర్షి అయిన తర్వాత అలాంటివి ఏమీ లేవు, ఉండకూడదు. ఇంకా రాజర్షిగానే ఉన్నాడు కాబట్టి విశ్వామిత్రుడికి వశిష్ఠ మహర్షి అంటే కోపం. వశిష్ఠ మహర్షి ఏదైనా అవును అన్నాడంటే ఈయన కాదు అంటాడు, ఆయన కాదు అన్నాడంటే ఈయన అవును అంటూ ఉంటాడు. కాబట్టి ఆయనకి ఈయనకి ఒక వ్యత్యాసం. ఈయన దగ్గరికి వచ్చాడు, ఈయన దగ్గరికి వచ్చి శరణాగతి చేశాడు. ఓ విశ్వామిత్ర మహర్షి, నువ్వే నన్ను కాపాడాలి, ఏ విధంగా అయినా సరే. ఈ శరీరంతో నేను స్వర్గానికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాను. వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళాను, కానీ ఆయన కాదు అని అన్నాడు, నువ్వన్నా నన్ను కాపాడాలి అన్నాడు. వెంటనే ఎప్పుడైతే వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళాను, ఆయన కాదు అన్నాడు అని అన్నాడో, ఆయన కాదు అన్నదాన్ని ఈయన అవును అనాలి కాబట్టి తప్పకుండా నేను నిన్ను కాపాడతాను అని అభయాన్ని ఇచ్చాడు. ఒక గొప్ప యాగాన్ని చేశాడు. తద్వారా ఇతన్ని ఆ శరీరంతోనే స్వర్గానికి పంపించాడు. బాగానే ఉన్నది. ఆ శరీరంతోనే స్వర్గానికి పంపిస్తే అక్కడ ఉండేటువంటి ఇంద్రుడు కాస్త నెట్టేశాడు. నువ్వు పనికిమాలిన వాడివి, ఈ శరీరంతో స్వర్గానికి వస్తే ఎట్లా, ఈ శరీరం పనికిరాదు ఇక్కడికి, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు తోసేశాడు. ఇక పడిపోతూ ఉన్నాడు ఆయన. పడిపోతూ ఉంటే ఆ ఆకాశగమనంలో ఉండేటువంటి ఆ త్రిశంకు కాస్త, అయ్యా నేను పడిపోతున్నాను, నన్ను కాపాడాలి అని అంటే, తిష్ట తిష్ట అక్కడే ఉండు అని చెప్పి అక్కడికి ఆపేశాడు ఆయన. ఆ ఆకాశ మార్గంలోనే ఆపేసి, నేను పంపించినటువంటి త్రిశంకుని మీరు కాదు అన్నారు కాబట్టి ఇప్పుడే నేను నా తపస్సునంతటినీ కూడా ధారపోసి ప్రత్యేకమైనటువంటి ఒక స్వర్గాన్ని నిర్మిస్తూ ఉన్నాను. ఆ స్వర్గానికి ప్రత్యేకమైనటువంటి ఇంద్రుడు ఉంటాడు. ఆ ఇంద్రుడితో ఈ త్రిశంకు కూడా ఉంటాడు. అక్కడ ప్రత్యేకమైనటువంటి అప్సరసలు అంతా కూడా ఉంటారు అని చెప్పి తపస్సు చేసి తన తపస్సునంతా ధారపోశాడు ఆయన. బ్రహ్మాది దేవతలంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇప్పుడు సమస్య ఎక్కడంటే, అక్కడొక స్వర్గం ఇక్కడొక స్వర్గం ఉత్పత్తి అయిందనుకోండి, ఈ చనిపోయినటువంటి జీవుడు స్వర్గానికి వెళ్ళాలి అని రాసి ఉంటుంది. ఏ స్వర్గానికి వెళ్ళాలి? ఆ స్వర్గానికి వెళ్ళాలా, ఈ స్వర్గానికి వెళ్ళాలా? ఇప్పుడు ఇంద్ర యస్వాహ అని ఎవరైనా ఆహుతి కనుక ఇచ్చినట్లయితే ఏ ఇంద్రుడికి వెళుతుంది? మామూలుగా ఉండేటువంటి ఇంద్రుడికి వెళుతుందా, లేకపోతే విశ్వామిత్ర మహర్షి సృష్టించినటువంటి లోకల్లో ఉండేటువంటి ఇంద్రుడికి వెళుతుందా? ఇవన్నీ కూడా సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి బ్రహ్మే స్వయంగా వచ్చి, ఈ కోపం పనికిరాదయ్యా విశ్వామిత్ర, ఇది ప్రకృతికి వైపరీత్యమైనటువంటి ఒక ప్రక్రియ. సరే, నువ్వు ఏదో రకంగా ఒక స్వర్గాన్ని ఏర్పాటు చేసావు, బాగానే ఉన్నది. ఈ స్వర్గం కేవలము ఆ త్రిశంకుకు మాత్రమే కనిపిస్తుంది, ఇంకెవరికి కూడా కనిపించదు. ఇది అందుబాటులో ఉండదు. ఈ స్వర్గము త్రిశంకుకు మాత్రమే కనిపించేట్టుగా నువ్వు ఏర్పాటు చేయంటే, తన తపస్సు అంతటిని కూడా ధారపోసి ఆయన త్రిశంకుకు మాత్రమే కనిపిస్తుంది. త్రిశంకు తలకిందులా వేళ్లాడుతూ ఉన్న ఆయనకి రంభ, ఉర్వశి, మేనకా, తిలోత్తమ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అదొక లోకము. ఆ లోకంలో అనేక మంది పెద్ద సభ, దాంట్లో ఇతను కూర్చుని ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అది ఒక ప్రక్రియ అనమాట. ఇలా ఏర్పాటు చేశాడు. ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే, శరణాగతి. నువ్వు తప్ప నన్ను కాపాడేటువంటి వాడు లేడు అని చెప్పినటువంటి ఒక మాటకి కట్టుబడి విశ్వామిత్ర మహర్షి ఇంత పని చేశాడు. కేవలం విశ్వామిత్ర మహర్షే ఇంత పని చేస్తే, పరమాత్మ అయినటువంటి వాడు ఆయన్ని గనక మనం ప్రాధేయపడి కర్మయోగం కానీ, జ్ఞానయోగం కానీ, భక్తియోగం కానీ ఆచరించడానికి తగినటువంటి వాడిని నేను కాదయ్యా, ఆ యోగ్యతలు ఏమీ కూడా నా దగ్గర లేవు. కాబట్టి నీవే తప్ప ఇతఃపరం బెరుగా అన్నట్టుగా నువ్వు కాపాడాలి తప్ప ఎవరు నన్ను కాపాడేటువంటి వాళ్ళు లేరు అని ఆశ్రయిస్తే ఆయన కాపాడడా? తప్పకుండా కాపాడుతాడు. అలాంటి నిష్ఠ కలిగినటువంటి ఒక గోప బాలికని వాళ్ళు లేపుతూ ఉన్నారు. ముందుగా పాశుర అర్థాన్ని చెప్పుకుని తర్వాత పాశుర అర్థం వివరాలు మనం తెలుసుకుందాం. నోత్తి చువర్గం పుహిహిమ్మ అమ్మనాయ్.
నోత్తు నోము నోచి సువర్గం స్వర్గాన్ని పుహుహిన్న ప్రవేశిస్తూ ఉన్న అమ్మనాయ్ ఓ అమ్మా మాత్తమున్ తారారో కనీసం వాషల్ తిరవాదార్ మాత్తమున్ తారారో మేము ఇంత ప్రాధేయపడుతూ ఉన్న తలుపులు తెరవడల్లా కనీసం అక్కడ ఉండి మాటన్నా మాట్లాడవచ్చు కదా మాత్తమున్ తారారో వాషల్ తిరవాదార్ నాత్త తుడాయుముడి నారాయణన్ நம்மாள் போத்தப்பருதரும் పుణ్యనాల్ పండరునాள் కూత్తత్తిన్ வாழ்వింద నాత్త తుడాయుముడి మంచి సుగంధభరితమైనటువంటి తులసీమాలలు ధరించినటువంటి ఆ నారాయణుడు సర్వవ్యాపకుడైనటువంటి ఆ నారాయణుడు నమ్మాళ్ పోత్తపరదురం మన చేత కీర్తింపబడేటువంటి ఆ నారాయణుడి చేత ఒకానొక సందర్భంలో పండరునాళ్ ఒకానొక సందర్భంలో కూత్తత్తిన్ வாழ்వింద కుంభకర్ణను యుద్ధరంగంలో మరణించినటువంటి కుంభకర్ణుడు కూడా తోత్తుం ఉనక్కే పెరుంతు ఇల్లా తందానో ఓడిపోయి ఆ పెద్ద నిద్ర నీకేమైనా ఇచ్చాడా பெருந்து இல்லான் தந்தானோ ஆத்த అనందలుడయాయ్ అరుంగలమే తేత్తమాయి వందు తిరా మంచి ఉత్సుకత ఉన్నటువంటి దానా మాకు స్వామిని అయినటువంటి దానా తేత్తమాయి వందు తిరా నువ్వు నెమ్మదిగా నీ అలంకారాన్ని అంతటినీ కూడా సర్దుకొని వచ్చి ఈ తలుపులు తెరవాలి అని వాటి గోపబాలికని వాళ్ళు ప్రాధేయపడుతూ ఉన్నారు. ఇక్కడ నోత్ సువర్గం నోము నోచి స్వర్గాన్ని పొందేటువంటి ఆమె అని సంభావన చేస్తూ ఉన్నారు ఆ గోపబాలికని. స్వర్గము అంటే ఏ స్వర్గము? మామూలు స్వర్గం గురించి చెబుతూ ఉన్నారా? ఏ స్వర్గం గురించి చెబుతూ ఉన్నారు? ఈ గోపికలు ఎప్పుడు కూడాను సామాన్యమైన విషయాల గురించి ప్రస్తావన చేయరు. స్వర్గం అనేటువంటిది చాలా తుచ్చమైనటువంటిది, అదేమీ ఉండదు. ఇప్పుడు క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నట్టుగా ఎంత పుణ్యం చేసుకున్నా, ఎంత పుణ్యాన్ని ఆర్జించినా ఆ పుణ్యం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రావాల్సిందే ఎవరైనా కూడా. ఈ స్వర్గం ఎలాంటిది? వెళ్ళినటువంటి వాడు తన పుణ్యం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రావాల్సిందే. ఇంకా అక్కడ ఉండేటువంటి ఇంద్రుడు ఎలాంటి వాడు అంటే, ఎవరైనా తపస్సు చేస్తూ ఉన్నారు అంటే ఎవరైనా వచ్చి తన సింహాసనాన్ని ఆక్రమించుకుంటారేమో అని భయపడి వాళ్ళ తపస్సునంతటినీ కూడా చెడగొట్టేటువంటి ఒక మహానుభావుడు. మనకు ఎన్నో 2-3 ఇతివృత్తాలు కనిపిస్తూ ఉంటాయి భాగవతంలో. నహుషుడు అనేటువంటి ఒక మహనీయుడు ఉన్నాడు, చంద్రవంశపు రాజు. ఈయన ఒక 100 యాగాలు చేశాడు. 100 యాగాలు చేసిన తర్వాత ఇంద్ర పదవి వచ్చేంతటి యోగ్యత ఈ నహుషుడికి ఉన్నది. అదే సందర్భంలో ఒక చిన్న సమస్య ఏమొచ్చింది అంటే, ఈ ఇంద్రుడు వృత్రుడు అనేటువంటి వాడిని సంహరించాడు. వృత్రాసురుడు అని అంటారు, వృత్రుడు అని అనొచ్చు. ఆ వృత్రుడు అనేటువంటి వాడిని సంహరించడం వల్ల ఇతనికి బ్రహ్మహత్యా దోషం వచ్చింది. బ్రహ్మహత్యా దోషం వచ్చినటువంటి వాడు ఇంద్ర పదవిలో ఉండడానికి అనర్హుడు. కాబట్టి అక్కడి నుంచి పంపించేశారు ఈ ఇంద్రుని. కాస్త పంపించేస్తే ఇతను భూలోకంలో ఉండేటువంటి తామర పుష్పాల్లో ఉండి తూళ్లల్లో ఉండి తపస్సు చేసుకుంటున్నాడు, అక్కడే నివసిస్తూ ఉన్నాడు. ఈ ఇంద్ర పదవికి ఎవరిని మనం పెట్టాలి? ఇప్పుడు ఇంద్రుడు లేకపోతే ఎక్కడైనా రాజ్యంలో రాజు లేకుండా ఉండదు. ఎవరో ఒకళ్ళు ఆపద్ధర్మానికైనా సరే రాజుగా ఉండరు. మంత్రి గారు లేరనుకోండి, ఆపద్ధర్మానికి ఒక మంత్రి గారు ఎట్లయితే వస్తారో అదేవిధంగా ఈ ఇంద్రలోకానికి, ఈ స్వర్గానికి కూడా ఎవరో ఒకళ్ళు ఆపద్ధర్మంగా ఒక ఇంద్రుడు కావాలి. ఎవరిని పెట్టుకుందామని ఆలోచిస్తూ ఉండేటువంటి సందర్భంలో ఈ నహుషుడు 100 యాగాలు చేశాడు. ఎవరైతే శతక్రతుహు 100 యాగాలు చేస్తారో వాళ్ళు ఇంద్ర పదవికి అర్హులు. కాబట్టి ఇంద్రుడు ఆ సందర్భంలో లేడు. కాబట్టి ఇంద్రుడు లేని ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఈ నహుషుడిని తీసుకుని ఇంద్ర పదవిలో కూర్చోబెట్టారు. ఇప్పుడు ఇంద్రుడికి ఒక సమస్య వచ్చింది. ఏ విధంగా అయినా సరే ఈ లక్షణాలు అంటే ఈ యోగ్యత ఉంది కాబట్టి నన్ను కాదని ఇతన్ని పెట్టారు. అదే ఆ ఛానల్లో అంటే ఆ 100 యాగాలు చేసినటువంటి వాడు కనుక లేని పక్షంలో నన్నే కూర్చొని పెట్టి ఉండేవాళ్ళు కదా. కాబట్టి అక్కడ ఉండేటువంటి ఆ నహుషుడిని అక్కడి నుంచి ఏ విధంగా అయినా పంపించేయాలి అని అనుకున్నాడు. సరే, ఆ నహుషుడికి కూడా బీభత్సమైనటువంటి అహంకారం ఏర్పడింది. నేను ఇంద్రుడిని అయిపోయాను అనేటువంటి అహంకారం. ఆ అహంకారంతో విర్రవీగుతూ ఉండేటువంటి సందర్భంలో చివరికి ఎంత స్థితికి వచ్చాడంటే, ఇంద్రుడి యొక్క భార్య శచీదేవి కూడా నాదే, ఈ ఇంద్రుడి యొక్క సింహాసనం ఎప్పుడైతే నాదయిందో, ఈ స్వర్గం ఎట్లయితే నాదయిందో, ఇంద్రుడి యొక్క భార్య అయినటువంటి శచీదేవి కూడా నాదే కదా అనేటువంటి బాగా తలతిక్క వ్యవహారానికి వచ్చాడు ఆయన. శచీదేవి దగ్గరికి వెళ్ళాడు. శచీదేవి అన్నది కదా, సరే మంచిదే, నీ కోరిక నేను తీరుస్తాను, కానీ నువ్వు పల్లకీలో అక్కడి నుంచి రా, నీ
ఆ ఆస్థానం నుంచి పల్లకిలో రా, ఆ పల్లకిని ఎవరు మొయ్యాలంటే సప్తఋషులు మొయ్యాలి అని అంది ఆవిడ యొక్క వినతి అన్నమాట అది. సరే అన్నాడు. ఒక పల్లకి సిద్ధం చేసుకున్నాడు. ఆ పల్లకి మోయడానికి సప్తఋషుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దాంట్లో అగస్త్య మహర్షి ఉన్నాడు. అగస్త్య మహర్షికి కోపం వచ్చింది. నీకు అహంకారం మరీ తలకెక్కింది నహుష, కాబట్టి సప్తఋషుల్ని కూడా నీ పల్లకి మోయాలి, మోసేట్టుగా నువ్వు నియమిస్తూ ఉన్నావంటే నీ అహంకారం ఎంత గొప్పదో అర్థం అవుతోంది. నువ్వు 100 యాగాలు చేసినా 1000 యాగాలు చేసినా నీ అజ్ఞానానికి అవధి లేకుండా పోయింది. కాబట్టి నువ్వు ఒక కొండ చిలువలాగా జన్మిస్తావు అని చెప్పి శాపాన్ని ఇచ్చాడు. సరే, ఆ శాపం వల్ల అతను కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత ఇంద్ర పదవి ఇంద్రుడికి వచ్చింది. అంటే ఇంద్ర పదవిని ఎవరు కోరుకున్నా, ఈ స్వర్గానికి ఎవరు వెళ్ళినా కొంతకాలం తర్వాత మళ్ళీ తిరిగి రావాల్సిందే తప్ప శాశ్వతంగా ఎవరు కూడా అక్కడ ఉండలేరు. యయాతి అనేటువంటి మహానుభావుడు, ఈ నహుషుడి యొక్క కుమారుడు, ఈయన కూడా స్వర్గాన్ని పొందాడు. ఎన్ని 1,00,000 సంవత్సరాలు స్వర్గంలో ఉన్నాడండి. ఆయన పుణ్యం అలాంటిది, ఆ యయాతి అనేటువంటిది. ఆయన ఇంద్రుడికి కాస్త భయం వేస్తూ ఉన్నది. నహుషుడి యొక్క కుమారుడు కదా, నహుషుడు కూడా ఒకప్పుడు ఇంద్ర పదవి పొందినటువంటి వాడు. అతని యొక్క కుమారుడే ఈ యయాతి అనేటువంటి వాడు. అతని భయం ఏమిటంటే మళ్ళీ ఇతను కూడా ఎక్కడ ఇంద్ర పదవికి పోటీ వస్తాడో అని చెప్పి భయపడుతూ ఇతన్ని ఎట్లా అయినా పంపించి వేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యయాతి అనేటువంటి అతని వాడి దగ్గరికి వచ్చి, నిజంగా యయాతి నిజంగా ఎంత గొప్పవాడివో కదా, ఎవరూ కూడా ఈ స్వర్గంలో ఇంతకాలం ఉండలేరు, నువ్వు మాత్రమే ఉన్నావు అంటే ఎంతో గొప్ప ఘనకార్యమే చేసి ఉంటావు అని చెప్తూ ఆయన అంటాడు కదా, ఏ ఏ పూజలు చేశావయ్యా నువ్వు అని అడిగితే ఆయన అంటాడు, చాలా పూజలు చేశానయ్యా నేను. యక్షులు, రాక్షసులు, గంధర్వులు, కిన్నరులు ఎవ్వరూ ఆచరించనంతటి పుణ్యాన్ని నేను ఆర్జించాను అని చెప్పాడు ఆయన. చెప్పేటప్పటికి పుణ్యం అంతా నశించి, ధర్మో నశ్యతి కీర్తనాత్ అని ఉంటుంది. ఎప్పుడైనా సరే ఎవరికైనా దానం చేశారనుకోండి, అది మనసులోనే పెట్టుకోవాలి, ఎవరికి చెప్పకూడదు. నేను ఆ దేవాలయానికి 1,00,00,000 రూపాయలు విరాళంగా ఇచ్చాను, ఇక్కడ నీటి దానం చేశాను, ఇక్కడ అన్నదానం చేశాను అని చెప్పుకుంటూ పోతే ఆ చేసిన దానం అంతా కూడా పోతుంది, అదేమీ ఆగదు. ఆ దానం ఆగకపోగా నీకు ఒక దోషం వస్తుంది, అది ఒక పాపంగా పరిణమిస్తుంది. కాబట్టి చేసిన దాన్ని చెప్పకూడదు. ఈయన ఏం చేశాడు, ఆ యయాతి దగ్గరికి వెళ్ళి, నిజంగా చాలా గొప్పవాడివయ్యా, 1,00,000 సంవత్సరాలు ఇక్కడ నువ్వు ఉన్నావు అంటే ఎంతో పుణ్యం చేసి ఉంటావు, ఏమేమి చేశావో చెప్పు అని అడిగింది ఇంద్రుడు. దానికి సమాధానంగా ఈయన సమాధానం చెప్పాడు. చెప్పడం వల్ల, అతను చేసినటువంటి ధర్మకార్యాలు చెప్పడం వల్ల ఆ ధర్మం అంతా నశించిపోయింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ భూలోకంలో పుట్టు అన్నాడు అతన్ని. మళ్ళీ భూలోకంలో పుట్టు అంటే ఇంత భోగభాగ్యాలు అనుభవించేటువంటి యయాతి మళ్ళీ భూలోకంలో పుట్టి ఇంత ఆర్జించాలంటే భయం వేసింది. అప్పుడు ఇంద్రుడిని శరణు వేడి, నేను ఏదో పుణ్యం ఆర్జించానన్నావు కదా, ఇప్పుడు నన్ను కనుక మనుష్యలోకంలో వేస్తే మళ్ళీ నేను చాలా కష్టపడాలయ్యా. ఇక్కడ ఉండేటువంటి లోకాల్లో ఎక్కడో ఒక ఆవాస స్థానాన్ని ఏర్పాటు చేయంటే పితృలోకంలో ఒక ఆవాసాన్ని ఏర్పాటు చేశాడు. తద్వారా భగవంతుని యొక్క అనుగ్రహం అతని మీద ఉంది కాబట్టి మళ్ళీ అక్కడ ఏదో పుణ్యకార్యాన్ని తాను చేసి మళ్ళీ స్వర్గాన్ని పొందాడు అంటుంది పురాణం. అంటే శాశ్వతమైనటువంటి స్వర్గం అనేటువంటి, స్వర్గం వెళితే శాశ్వతత్వం అనేది ఉండదు, అక్కడి నుంచి మళ్ళీ కిందకి రావాల్సిందే, ఇక్కడ ఏదో పుణ్యాన్ని పాపాన్ని ఆర్జించాల్సిందే. కాబట్టి నోత్తుచ్చువర్గం అంటే స్వర్గాన్ని పొందేటువంటి దానా అంటే ఆ నశ్వరమైనటువంటి స్వర్గాన్ని పొందేది అని కాదు. స్వర్గము అంటే మనకి రామాయణంలో సీతాదేవి చెబుతుంది, యస్త్వయా సహ సస్వర్గ నిరయో యస్త్వయా వినా. రామచంద్రమూర్తి అడవులకు బయలుదేరి వెళుతూ ఉన్నాడు. అడవులకు బయలుదేరి వెళుతూ ఉంటే సీతాదేవితో అంటాడు, ఓ సీత, నువ్వు అడవులకు రావద్దు, అక్కడంతా చాలా కష్టతరంగా ఉంటుంది, పులులు, సింహాలు, రకరకాల క్రూర జంతువులన్నీ కూడా ఉంటాయి, అక్కడ మనం సుఖంగా ఉండలేము, కాబట్టి సుఖంగా నువ్వు అంతఃపురంలో ఉండు అని అంటే ఆమె అంటుంది కదా, యస్త్వయా సహ సస్వర్గ నిరయో యస్త్వయా వినా. ఓ రామా, యస్త్వయా సహ సస్వర్గ, నువ్వు ఎక్కడ ఉంటే అది నాకు స్వర్గము, త్వయా వినా, నువ్వు లేని పక్షంలో ఎంత సుఖంగా ఉన్నా నిరయ, అది నరకంతో సమానం స్వామి అని చెబుతూ, ఇతి జానన్ పరాం ప్రీతిం గచ్చరామ మయాస. ఇది నువ్వు తెలుసుకో, నా మనసులో ఉన్నటువంటి భావం ఇది తెలుసుకొని గచ్చరామ మయాస, నాతో పాటు నువ్వు రా, మన ఇద్దరం కలిసి అడవులకు బయలుదేరి వెళతామని చెప్పి సీతాదేవి అంటుంది. అలా నోము నోచి స్వర్గం పుహిహిమ్మ వమ్మనాయ్, స్వర్గాన్ని పొందేటువంటి దానా అని చెప్తున్నారు. ఇక్కడ ఏ విధంగా చెప్తున్నారంటే ఈ వ్యంగ్యంగా చెప్పేటువంటి మాట. 2 రకాల అర్థాలు ఉన్నాయి ఇక్కడ. ఏమిటి అంటే మొదటి అర్థం చెప్పుకుందాం. అమ్మా, నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి, కృష్ణ పరమాత్మను పక్కింటిలో కలిగినటువంటి దానివి, ఆయన ఎప్పుడైనా రావచ్చు,
ఎప్పుడైనా పోవచ్చు. కాబట్టి ఆ సౌకర్యం కలిగినటువంటి దానివి నువ్వు మేము ఎక్కడో దూరంగా ఉండేటువంటి వాళ్ళం. కృష్ణ పరమాత్మ రావాలి అంటే ఇక్కడి నుంచి అక్కడికి రావాలి. కానీ నీకు అలా కాదే, పక్కిల్లే కాబట్టి ఎప్పుడు నువ్వు పిలిచినా ఆయన వస్తాడు, ఆయన ఎప్పుడు పిలిచినా నువ్వు వెళ్ళగలవు. అంతేకాకుండా నువ్వంటే ఆయన భయపడతాడు, నువ్వంటే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాడు ఆయన. చెప్పాను కదా, కృష్ణ పరమాత్మనే భయపెట్టి చేతిలో అందుబాటులో ఉంచగలిగినటువంటి స్వాతంత్ర్యం ఉన్నటువంటి గోపబాలిక అని. అందరినీ ఈయన ఏడిపిస్తే ఈయన్నే ఆవిడ ఏడిపిస్తూ ఉంటుందట ఈ గోపబాలిక. కాబట్టి అంత అదృష్టాన్ని కలిగినటువంటి దానివమ్మ. నోత్తు చువర్గం, మేమేమో నోము నోస్తూ ఉన్నాం కృష్ణ పరమాత్మను పొందడానికి. నీ అదృష్టం ఏమిటో? కొంతమంది ఈ లోకంలో పుడుతూ ఉంటారండి, చాలా అదృష్టవంతులుగా ఉంటారు. చూస్తే మనకే అర్థం అవుతుంది. వాళ్ళని చూస్తే అబ్బా నిజంగా అదృష్టవంతుడండి, పెట్టి పుట్టి ఉంటాడు అంటే ముందు ఏదో పుణ్యం చేశాడు కాబట్టి అతను పుట్టాడు. నిజంగా అదృష్టవంతుడు, ఎలాంటి కష్టమూ లేదు, హాయిగా చీకు చింత లేకుండా హాయిగా ఉన్నాడు. మనం కంటి ముందు కనిపిస్తూ ఉంటారు కొంతమంది. అట్లానే ఈ గోప బాలికలు అంటూ ఉన్నారు, నిజంగా నువ్వు అదృష్టవంతురాలివమ్మా, నోము నోయాల్సినటువంటి అవసరం లేదు, కృష్ణ పరమాత్మ పక్కనే ఉన్నాడు, అయినా నీలాంటి దాన్ని ఆ గోష్ఠిలోకి రావాలి కదా అని చెప్పడం ఒక అర్థం. ఇంకో అర్థం ఏమిటి అంటే, మన ఇళ్లలో చూస్తూ ఉంటాం, పిల్లవాడు ఉంటాడు, అమ్మ నేను కరెక్ట్గా రేపు పొద్దున్నే 4 గంటలకల్లా లేచి నేను చదువుకుంటాను అని అంటాడు. వాడు లేవడు, 6 గంటలు అవుతుంది, తల్లి వెళ్ళి లేపుతుంది, అరే భలే చదివావరా నువ్వు, మొత్తానికి 4 గంటలే లేచి చదివావు అంటుంది. అంటే నిజంగా 4 గంటలు లేచాడా వీడు? లేవలా, పడుకునే ఉన్నాడు. ఈ తల్లి వెళ్ళాను, భలే లేచావురా, నిజంగా బాగా లేచావు, బాగా చదువుకున్నారా 4 గంటలకల్లా అని అంటుంది. అంటే దానికి వైపరీత్యమైనటువంటి అర్థాన్ని తీసుకోవాలి. అంటే వైపరీత్యమైన అర్థం అంటే నువ్వు లేవలా, 4 గంటలకు లేస్తాను అని చెప్పిన వాడివి కాస్త లేవకుండా నువ్వు పడుకునే ఉన్నావు అని చెప్పడం అనమాట. ఆ మాటలో ఒక వ్యంగ్యార్థం. దీంట్లో ఉన్న వ్యంగ్యార్థం ఏమిటి అంటే, అమ్మా నోము నోద్దామని చెప్పావు, నోము నోచుకుందామని అందరం అనుకున్నాము, భలే బాగా నోచావమ్మా, భలే బాగా నోచావే అంటే మేము వచ్చి లేపేంత వరకు కూడా నువ్వు లేవకుండా ఉన్నావే అని దాంట్లో అర్థం అనమాట. 2 రకాల అర్థాలు. మనకి రామాయణంలో విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తిని అడవులకు తీసుకుని వెళ్ళాలి అని అనుకున్నాడు తన యాగ సంరక్షణార్థము. బయలుదేరి వెళ్ళాడు. దశరథ చక్రవర్తి కాస్త వాగ్దానం చేశాడు, ఓ మహర్షి నువ్వు ఏదడిగినా నేను ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడు. వెంటనే ఈయన అన్నాడు కదా, నా యాగ సంరక్షణం కోసం నాకు రామలక్ష్మణులు కావాలి అని అడిగాడు. ఆయనకి కాస్త బాధ వేసింది. ఊన షోడశ వరుషోమే రామో రాజీవలోచన నయుద్ధే యోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసై. ఓ విశ్వామిత్ర మహర్షి, ఊనషోడశ వరుషోమే, 16 సంవత్సరాలు కూడా ఇంకా నా పిల్లలకి రాలంటే 12 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి వాళ్ళు రామలక్ష్మణులు ఇద్దరు, 12 సంవత్సరాలు వాళ్ళకి. రామో రాజీవలోచన, చాలా సుకుమారమైనటువంటి వాడు. నయుద్ధే యోగ్యతామస్య, నయోద్ధుం యోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసై, రాక్షసులతో యుద్ధం చేసేటువంటి యోగ్యత రామలక్ష్మణులకి ఉన్నది అని నేను భావించను. వాళ్ళు చాలా చిన్న పిల్లలు వాళ్ళంతా కూడా. రాక్షసులో చాలా మాయోపాయం కలిగినటువంటి వాళ్ళు. ఇక్కడేమో పని చేస్తూ ఉంటారు, అక్కడేమో ప్రకాశిస్తూ ఉంటారు, మాయమైపోతారు, ఎటు నుంచి బాణం ప్రయోగిస్తారో తెలియదు, ఎప్పుడు ప్రత్యక్షమవుతారో తెలియదు. ఈ మాయాయుద్ధంలో ప్రావీణ్యత కలిగినటువంటి వాళ్ళు రాక్షసులు. మరి వాళ్లతో నా రామలక్ష్మణులు పోరాడాలి అంటే వాళ్ళు పోరాడగలరా? కాబట్టి నేను వాళ్ళని ఇవ్వలేనయ్యా అని అన్నాడు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి అంటాడు కదా, మిథ్యా ప్రతిజ్ఞా కాకుత్స్థ సుఖీభవ సబాంధవ. మిథ్యా ప్రతిజ్ఞాం కాకుత్స్థ, ఓ దశరథ మహారాజా సుఖంగా ఉండు. ఎందువల్ల తెలుసా? నీ సూర్యవంశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు ఒక మాటని గనక ఇచ్చారు అంటే ఆ మాటకి కట్టుబడి ఉంటారు. కానీ నువ్వేం చేసావు? మిథ్యా ప్రతిజ్ఞాం కాకుత్స్థ, నువ్వు కేవలం ఒక సత్యవచనాన్ని పలికానని చెప్పి కేవలం మాట మాత్రమే ఇచ్చావు, ఆ మాట నిలబెట్టుకోవడల్లా, నువ్వు మాట నిలబెట్టుకోవడల్లా. ఏది జరిగినా ఇస్తాను అని అన్నావు, నేను రామలక్ష్మణుని అడిగాను, నువ్వు ఇవ్వడల్లా. కానీ సుఖీభవ సభ, బాగా సుఖంగా ఉండు, నీ బంధువులతో అందరితో కూడా చక్కగా సుఖంగా ఉండాలయ్యా అన్నాడు. అంటే సుఖంగా ఉండాలయ్యా అంటే సుఖంగా ఉండాలయ్యా అని అర్థం దాంట్లో కాదు. నువ్వు కష్టపడతావు, నువ్వు ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టుకోలేదు అని ఎట్లా అయితే అన్నాడో విశ్వామిత్ర మహర్షి, అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి గోపబాలికలంతా కూడా నోత్ చువర్గం, బాగా నోచావమ్మా నువ్వు, నోత్ చువర్గం,
పుహిహిమ్మ వమ్మనా, నిజంగా అదృష్టవంతురాలివమ్మ, బాగా చేసేవాళ్ళే వ్రతమంతా కూడా అని పుల్ల విరుపుగా చాలా చమత్కారంగా ఉంటున్నారు ఈ గోపబాలి. పుహిహిన్న అమ్మనాయ్ మాత్తమున్ తారారో వాషల్ తిరవాదార్, మేము ఇంత ప్రాధేయపడుతూ ఉన్నా నువ్వు వాకిటి తలుపులు తెరవడల్లా. సరే తెరవకపోతే తెరకపోయావు, మాత్తమున్ తారారో, కనీసం మాటన్నా మాట్లాడవచ్చు కదా. మాత్తమున్ తారారో వాషల్ తిరవాదార్, లోపల ఉండేటువంటి గోపబాలికకు మాటలు రావడల్లా. ఎందువల్లంటే కొన్ని సందర్భాల్లో మనకు ఒక్కసారి ఆనందం వచ్చిందనుకోండి, అనుకోని సంఘటన ఏదైనా జరిగిందనుకోండి, అప్పుడు మనం మాట్లాడలేం. రామాయణంలో ఎప్పుడైతే సీతాదేవిని చూడడానికి హనుమంతుడు వచ్చాడో, హనుమంతుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడాను విన్నటువంటి సీతాదేవికి నోట్లో మాటలు ఏవముక్త సముత్పద్య సీతాశశి నిభారణ ప్రహర్షేణ అవరుద్ధాస వ్యాజహార నకించన అని అంటాడు వాల్మీకి మహర్షి. ఎప్పుడైతే హనుమంతుడు వచ్చాడో, వచ్చి సీతాదేవితో మాట్లాడుతూ ఉన్నాడో, రామచరిత్రంతా చెప్పాడో, రాముడి లక్షణాలన్నీ కూడా వర్ణించాడో, ఇది కళ నిజమా? నిజంగా ఈ లంకా నగరానికి రామచంద్రమూర్తి పంపించినటువంటి దూత వచ్చాడా, నేను ఆయనతోనే మాట్లాడుతున్నానా అనేటువంటి ఆశ్చర్యానికి లోనైనటువంటి సీతాదేవి ఏమీ మాట్లాడకుండా అట్లా ఉందట. అట్లానే ఈ గోపబాలిక కూడా ఏమి మాత్తమున్ తారారో వాషల్ తిరవాదార్, ఏం మాట్లాడకుండా ఉన్నావేమిటమ్మా అని నాత్త తుళాయుముడి నారాయణన్ వెంటనే అన్నారు కదా, నిజంగా అదృష్టవంతురాలివే. ఎందువల్ల అదృష్టవంతురాలివి అంటే కృష్ణ పరమాత్మ వచ్చి వెళ్ళిపోయాడు అనేటువంటి గుర్తులు మాకు తెలుస్తూ ఉన్నాయి. ఇక్కడ ఎలా చెప్పగలరు మీరు అని అంటే, ఇక్కడ మా నాసికకు తగిలేటువంటి ఆ తులసి వాసన ఉన్నదే, ఈ తులసి వాసనని బట్టే చెప్పొచ్చు కృష్ణ పరమాత్మ ఇక్కడికి వచ్చి వెళ్ళాడు అని. పరమాత్మకు తులసి అంటే అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఒక వస్తువు. తులసి కారణం యత్ర తులసి ఎక్కడ ఉంటుందో, యత్ర పద్మవనానిచ వసంతి వైష్ణవా యత్ర తత్ర సన్నిహితో హరి. తులసి వనం ఎక్కడ ఉంటుందో అక్కడ శ్రీమన్నారాయణుడు వేంచేసి ఉంటాడట. అలా నీ ఇంటి నుంచి మాకు తులసి పరిమళం వస్తూ ఉన్నది. ఆ తులసి పరిమళం వస్తూ, మనం సహజంగా పుష్పాలు ధరిస్తాం కదా, అట్లా ఆ పరమాత్మకి తులసి ఎంత ప్రీతిపాత్రం ఏంటంటే ఎక్కడన్నా ధరిస్తాడండి ఆయన. తలలో కూడా ధరిస్తాడు ఆయన, తులసి మాత్రమే తలలో ధరిస్తాడు. తులసి వక్షస్థలంలో, కాళ్లల్లో, చేతుల్లో, తలలో ధరించేటువంటిది కేవలం తులసి మాత్రమే. ఆ తులసికి అత్యంత పవిత్రమైనది. అందువల్లే తులసి కోయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ దినాల్లో కోయాలి అని, ఈ దినాల్లో కోయకూడదు అని. ప్రత్యేకించి స్త్రీలు మాత్రం తులసి కోయకూడదు, అది పురుషులే కోయాలి ఆ తులసిని. ఆ కోసేటప్పుడు కూడా ప్రార్థించాలట. ఎట్లా? తులసి అమృత జన్మాసి సదాత్వం కేశవ ప్రియే కేశవార్థం లునామిత్వాం వరదాభవ శోభనే. తులసి, ఓ తులసి, అమృత జన్మాసి, నువ్వు అమృత జన్మవమ్మ. సదాత్వం కేశవ ప్రియే, ఎప్పుడూ కూడా ఆ కేశవుడికి ప్రీతిపాత్రమైనటువంటి దానవి. కేశవార్థం లునామిత్వాం, ఇప్పుడు నిన్ను కోస్తూ ఉన్నాను, ఇది కేశవార్థం లునామి, ఆ పరమాత్మకు అర్చన చేయడం కోసమే నేను నిన్ను కోస్తూ ఉన్నాము. వరదా భవ శోభనే, అమ్మా మమ్మల్ని అనుగ్రహించాలి అని ప్రార్థించి మనం ఆ తులసిని కొయ్యాలట. ఆ కోసేటప్పుడు కూడా మనం కత్తి పెట్టో లేకపోతే కత్తిరి పెట్టో కొయ్యకూడదు, దాన్ని చేతితోనే కొయ్యాలి. ఆ చేతితో కోసేటప్పుడు కూడా ఈ బొటని వేలు తర్వాత ఈ ఉంగరపు వేలుతోనే కొయ్యాలి, మిగతా వేళ్ళు ఉపయోగించడానికి వీల్లేదు, గోళ్లతో దాన్ని కత్తిరించడానికి వీల్లేదు. తర్వాత ఆ కోసేది కూడా మధ్యాహ్నం లోపు కోసేయాలి తప్ప సాయంత్రం కూడా కోయడానికి వీలే లేదు. ఏకాదశి రోజులు, ద్వాదశి రోజులు, అమావాస్య రోజులు, పర్వదినాల్లో కోయడానికి వీలేదు. ఇట్లాంటి నియమాలన్నీ కూడా తులసికి ఉన్నది. అంటే అంత ప్రీతిపాత్రమైనటువంటిది తులసి అట ఆ పరమాత్మకి. దాన్ని ఎప్పుడు కూడా ఇష్టంగా ధరిస్తాడు. ఆ తులసిని కూడా కృష్ణ తులసి చాలా విశిష్టమైనది. ఆ కృష్ణ తులసి కూడా ఏదైనా సరే వెన్నుతో ఉండేది చాలా విశిష్టమైనది. వెన్ను అంటాం దాన్ని, వెన్నులోని ఉంటాయి ఆ తులసికి. దానితో ఉండేటువంటి తులసి ఇంకా విశిష్టమైనది అని చెప్పి మనకు ఆ తులసి వైభవంలో పేర్కొంటారు. మరి అట నాత్త తుళాయుడి ఆ తులసి పరిమళం మాకు తెలుస్తూ ఉన్నది కాబట్టి ఆ దొంగతనం మాకు తెలిసిపోయింది. కృష్ణ పరమాత్మ ఇక్కడికి వచ్చి వెళ్ళాడు అనే విషయం మాకు తెలిసిపోయిందమ్మా అని చెప్పంటూ ఉంటే, అమ్మ ఆయన రాలేదమ్మా, ఎట్లా వస్తాడు, వస్తే ఇట్లానే కదా రావాలి అని అంటే, ఆయన నారాయణన్
ఆయన నారాయణుడు. అంటే ఏమిటి? అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు. ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పడానికి వీల్లేదు. అంతటా వ్యాపించి ఉంటాడు. మమ్మల్ని మోసం చేయొద్దమ్మా అని చెబుతూ నమ్మాళ్ పోత్తప్పరు అయినా ఇంత మొద్దు నిద్రపోతూ ఉన్నావేంటి? ఇంత మొద్దు నిద్ర. ఈ మొద్దు నిద్ర ఎలాంటిది అంటే పూర్వకాలంలో కుంభకర్ణుడు అనేటువంటి ఒక ఆయన ఉండేవాడు. ఆయన యుద్ధంలో శ్రీరాముడి చేత వధింపబడినటువంటి వాడు. ఆయన ఒకవేళ నీతో పోటీపడి నీకేదైనా ఆ నిద్ర ఇచ్చి వెళ్ళిపోయాడా అని చమత్కారంగా అంటున్నారు. ఒక కథ చెప్తారండి. భార్యాభర్తలు బాగా యోగ శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు ఇద్దరు కూడా, యోగా ప్రక్రియ బాగా తెలిసినటువంటి వాళ్ళు. వీళ్ళిద్దరు సరే అతనేదో మంచి తినుబండారం ఇంట్లో వండారు, అది తినాలి అంటే సరే భార్యాభర్తలు పోటీ పడ్డారు. ఎవరు ఎక్కువసేపు ఊపిరి బిగబట్టి ఉంటారో వాళ్ళు ఈ పదార్థాన్ని, మధురమైనటువంటి పదార్థాన్ని తినాలి అని చెప్పి ఒక పోటీ వేసుకున్నారు ఇద్దరు కూడా, కొత్తగా పెళ్ళైనటువంటి జంట. సరే పోటీ వేసుకున్నారు, పడుకున్నారు ఇద్దరు కూడా. పడుకొని ఆ ఊపిరి కాస్త బిగబట్టారు. చాలాసేపు అయింది. ఎవరైతే ఎక్కువసేపు ఉండగలరో వాళ్ళు ఆ మధురమైనటువంటి పదార్థాన్ని తినాలి. ఇది ఒప్పందం అనమాట. అలాగే పడుకున్నారు. భర్త పడుకున్నాడు, భార్య భార్య పడుకుంది. సరే సమయం కాస్త బాగా అతీతమవుతూ ఉన్నది. ఏమీ చలి లేదు, చప్పుడు లేదు. సహజంగా ఇరుగు పొరుగు వాళ్ళంతా ఉంటారు కదా, వీడు లేవడు ఆవిడ లేవదు. అట్లానే ఊపిరికి బిగబట్టి పడుకున్నారు ఇద్దరు కూడా. వీడు లేవడు ఆమె లేవదు. లేస్తే ఆ మధురమైన పదార్థం జిలేబీనో జాంగ్రీనో ఏదో చేసుకున్నారు. అది గెలిచిన వాడు తినాలి కదా, ఓడిపోయినట్టు అవుతుంది. కాబట్టి లేవకూడదు. వీడికి పట్టుదల, ఆమెకి పట్టుదల, ఎవరు ఇద్దరు కూడా లేవకపోయేటప్పటికీ సరే ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చారు. తలుపులు వేసున్నాయి. ఎవరు తలుపులు బద్దలు కొడితే ఏముంది, వీడు పడుకుని ఉన్నాడు, ఆవిడ పడుకుని ఉంది. ఊపిరి బిగబట్టి పడుకున్నారు ఇద్దరు కూడా. ఎంత ప్రయత్నించినా ఉలుకు లేదు. మళ్ళీ మాట్లాడితే ఓడిపోతాం కదా పందెంలో. వీళ్ళిద్దరు ఎవడు లేవడల్లా, ఎవరికి వాళ్లే. సరే లేవడల్లా. ప్రాణం పోయిందేమో అనుకున్నారు ఇరుగు పొరుగు వాళ్ళు. అయ్యయ్యో, 100 ఏళ్ళు నిండిపోయాయా, కొత్తగా పెళ్ళైనటువంటి జంట, పాపం భగవంతుడు రాసి పెట్టుంటాడు ఒక్కొక్కళ్ళకి, ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక పోతారు లోకల్లో, వీళ్ళేంటో ఇద్దరు ఒకేసారి పోయారు, అదృష్టవంతులు అని అన్నారు. ఈలోపు నాలాంటి ధర్మశాస్త్రవేత్త తెలిసిన వాడు వచ్చాడు. ఇద్దరికి ఒకే పాటలో తీసుకుని వెళ్ళాలా, విడివిడి పాటలు కట్టాలా, దీనికి ఒక శాస్త్రం. నాలాంటి వాడు కూర్చుని అక్కడ ఇద్దరికి విడివిడిగా పెట్టాలా, కలిపి తీసుకుని వెళ్ళాలా, ఎందుకంటే పుణ్య దంపతులు కాబట్టి. సరే వీడు నిర్ధారించాడనమాట, లేదు పాడలు మాత్రం విడిగానే ఉండాలి, కలిపి అంతగా అయితే కొరివి పెట్టచ్చు అని చెప్పి. సరే తీసుకుని వెళ్ళారు. అంతా కూడా తగలబెట్టడానికి అంతా సిద్ధం చేశారు. అంతా అయిపోయింది. ఇక తగలబెడుతూ ఉన్నారు. ఈ తగలబెడుతూ ఉంటే చితికి నిప్పంటించారు. మగవాడి చితికి ఆడవాడి చితికి నిప్పంటించారు. అంటించిన తర్వాత ఈ మగవాడికి కాస్త కాలడం ప్రారంభించింది. కొంత ఆడవాళ్ళు ఓర్చుకుంటారు, ఎందుకంటే వంట చేస్తూ ఉంటారు కాబట్టి వేడి తట్టుకుంటారు ఆడవాళ్ళు. సహజంగా ఆడవాళ్ళకి ఏంటంటే లక్షణం వంట చేస్తూ ఉంటారు కాబట్టి ఆ వేడిని అట్లా బాణాలు తీసి పక్కన పెట్టడం, ఇట్లాంటి లక్షణాలు ఆడవాళ్ళకు ఉంటాయి. మగవాళ్ళకి పాపం అంత శక్తి ఉండదు. వాడికి కాళ్ళ దగ్గర మండడం ప్రారంభించేటప్పటికి ఒక్కసారిగా లేచి నుంచున్నాడు. కూర్చున్నప్పటికీ ఈ వెంటనే ఈ పాడ మీద కూర్చున్నటువంటి భార్య కాస్త అదో నేనే గెలిచాను అన్నదట. అట్లా అంటే అలా ఆ కుంభకర్ణుడితో ఒకవేళ నువ్వేదన్నా జయించావా, పోటీ పెట్టుకొని కుంభకర్ణ నువ్వెక్కువసేపు నిద్రపోతావో నేనెక్కువసేపు నిద్రపోతానో తేల్చుకుందాము అని చెప్పి బాగా పోటీపడి ఆ కుంభకర్ణుడి నిద్ర నువ్వేదైనా తీసుకున్నావా, తోత్తుం ఉనక్కే పెరుంతు ఇల్దాం తందానో. ఇంకేం చేస్తాడు, ఓడిపోయినటువంటి వాడి దగ్గర ఉండేటువంటి దాన్ని ఇస్తాడు కదా. అతని దగ్గర ఉండేటువంటిది ఏమిటంటే నిద్ర, అది నీకు ఇచ్చేసి వెళ్ళిపోయాడా. తోత్తు ఉనక్కే పెరుంతు ఇల్దాం తందానో ఆత్త వరందరుడయాయ్ అరుంగలమే. మంచి భూషణమైనటువంటి దానా, ఈ గోష్ఠిలో కనుక నువ్వు నుంచుంటే మాకందరికీ ఆభరణలా ప్రకాశిస్తూ ఉండేటువంటి దానా అరుంగలమే. తేత్తమాయి వంద తిరా, చక్కగా నీ అలంకారాన్నంతా సరిదిద్దుకొని అక్కడి నుంచి వచ్చి నువ్వు ఈ తలుపులు తెరిచి మా గోష్ఠిలో కలవవలసింది అని చెప్పి ఇవాల్టి గోపబాలికను లేపి తమ గోష్ఠిలో చేర్చుకుని ముందుకు సాగుతూ ఉన్నారు. ఇక రేపటి గోపబాలిక మంచి కర్మనిష్ఠురాలైనటువంటి గోపబాలిక. ఆమె విషయాన్ని మన రేపటి భాషలో తెలుసుకుందాం. ఇంత అద్భుతమైనటువంటి తిరుప్పావే వ్రతాన్ని మనకు అందించి మనల్ని తరించే విధముగా ఈ మార్గంలో పయనించే విధంగా చేసినటువంటి ఆ గోదాదేవికి శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయేర్థినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.